గుడ్ మార్నింగ్ డియర్స్. ఈరోజు మనం వచ్చేసరికి ఇండియన్ రైల్వే అప్రెంటిస్షిప్లో ఎవ్రీ ఇయర్ 1,00,000 పోస్టులు అప్రెంటిస్షిప్ చేస్తున్నాడు. అయితే ఎలా చేస్తున్నాడు ఏంటనేది ఒకసారి క్లారిటీగా ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే చాలామంది ఒకే జోన్లో వస్తాయా ఏంటి, చాలా జోన్స్ ఉన్నాయి. దీని గురించి ఈరోజు ఒకసారి డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇండియాలో అసలు రైల్వేలో జోన్స్ ఎన్ని ఉన్నాయని తెలియాలి. ఈ జోన్స్ కూడా ఏంటంటే ఏరియాస్ బట్టి, అంటే స్టేట్ వైడ్ కాదు, ఇది స్టేట్స్ మనకి ఎన్ని ఉన్నా సరే 28 అలాగా ఉన్నా మనకి జోన్స్ ఇచ్చరికి ఒకే జోన్లో 2-3 స్టేట్స్ అలాగా కంబైన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ సెంట్రల్ తీసుకుంటే దీంట్లో మన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా వరకు కూడా ఉంది. తమిళనాడు కూడా యాడ్ అయ్యి ఉన్నాయి. అలాగే మనం ఒకసారి క్లారిటీగా నేర్చుకుంటాం. సో యాజ్ పర్ ఫస్ట్ లాజిక్గా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఫస్ట్ మన ఇచ్చరికి ఇక్కడ నార్త్ కనుక ఇది నార్థన్ రైల్వే, సౌత్ కనుక ఈ సదరన్ రైల్వే, ఇది ఈస్ట్ కనుక ఈస్టర్న్ రైల్వే, ఇది వెస్ట్ కనుక వెస్టర్న్ రైల్వే, ఈ సెంటర్ కనుక సెంట్రల్ రైల్వే. సో ఇక్కడికి ఈ 5 జోన్స్ అయినాయి. దీనికి వచ్చేసరికి మన ఇండియాలో పెద్ద సిటీస్ దీనికి హెడ్ క్వార్టర్స్. నార్త్కి వెళ్ళగా మనకు తెలిసిందే, అక్కడ పెద్దది ఢిల్లీ హెడ్ క్వార్టర్. వెస్ట్కి వచ్చేసరికి ముంబై. సెంట్రల్ రైల్వే కూడా హెడ్ క్వార్టర్ ముంబైయే. అండ్ ఈస్టర్న్ రైల్వేకి వచ్చేసరికి హెడ్ క్వార్టర్ కలకత్తా. అండ్ సదరన్కి వచ్చేసరికి ఇక్కడ హెడ్ క్వార్టర్ చెన్నై. ఇక్కడికి ఈ 5 బైఫర్కేట్ అయినాయి. ఇది కాకుండా మనం సింపుల్గా ఇప్పుడు నార్త్కి వెస్ట్కి ఇట్ల మధ్యలో చూద్దాం. సో నార్త్కి ఈస్ట్కి మధ్యలో దీన్ని నార్త్ ఈస్టర్న్ రైల్వే అంటాం. నార్త్కి వెస్ట్కి మధ్యలో నార్త్ వెస్టర్న్ రైల్వే అంటాం. సౌత్కి వెస్ట్కి మధ్యలో సౌత్ వెస్టర్న్ రైల్వే. అండ్ సౌత్కి ఈస్ట్కి మధ్యలో సౌత్ ఈస్టర్న్ రైల్వే. ఈ ఇంకొక 4 యాడ్ అయినాయి. సో నార్త్ ఈస్టర్న్ రైల్వేకి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి గోరఖ్పూర్. అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్ వచ్చేసరికి జైపూర్. అండ్ సౌత్ వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్ వచ్చేసరికి హుబ్లీ. సౌత్ ఈస్ట్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి కలకత్తా. సేమ్ దీనికి 2 కలకత్తా. ఇది కాకుండా సెంట్రల్ నుంచి చూసుకోవచ్చు. నార్త్కి సెంట్రల్ మధ్యలో నార్త్ సెంట్రల్ రైల్వే, వెస్ట్కి సెంట్రల్ మధ్యలో వెస్ట్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్కి సెంట్రల్ మధ్యలో ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్కి సెంట్రల్ మధ్యలో సౌత్ సెంట్రల్ రైల్వే. సౌత్ సెంట్రల్ రైల్వే మండి, దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి సికింద్రాబాద్. వెస్ట్ సెంట్రల్ రైల్వేకి వచ్చేసరికి జబల్పూర్. నార్త్ సెంట్రల్ రైల్వేకి వచ్చేసరికి అలహాబాద్. అండ్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి వచ్చేసరికి హాజీపూర్. ఈ యొక్క 4 యాడ్ అయినాయి. ఇది కాకుండా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే, నార్త్ ఈస్ట్ పార్ట్ అంటే కవర్ చేస్తుంది. దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి గౌహతి. అండ్ ఇది కాకుండా అప్పుడు బైఫికేట్ చేసినప్పుడు మన ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఎన్ని అయినప్పుడు వాళ్ళు సపరేట్గా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అని అడిగారు. దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి బిలాస్పూర్. అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ విశాఖపట్నం ఉందో దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి భువనేశ్వర్. సో ఈ యొక్క 2 యాడ్ అయినాయి. సో 5, 9, 13, 14, 16 అడ్డుకో. ఇది కాకుండా ఎక్స్ట్రాగా ఒకటి కలకత్తా మెట్రో ఇది. దీనికి కూడా ఒక జోన్ ఉంది. ఈ 17 కాకుండా ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యింది. ఏప్రిల్ 1 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఆల్రెడీ ఒఫిషియల్ ఆర్డర్స్ వచ్చాయి. సౌత్ కోస్ట్ సెంట్రల్ రైల్వే, ఇది మన సికింద్రాబాద్ ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే, భువనేశ్వర్ ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 3 డివిజన్స్ యాడ్ చేసి ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది ఇక్కడ. సో దీంట్లో మనం ఉన్నాం, సౌత్ కోస్ట్ సెంట్రల్ రైల్వేలో మనం ఉన్నాం. అయితే ప్రతి 18 జోన్స్లో కూడా ఈచ్ జోన్లో ఎవ్రీ ఇయర్ 2,000 నుంచి 4,000 వరకు కూడా అప్రెంటిస్షిప్ పోస్ట్ డిపెండ్స్ అపాన్ ది ట్రేడ్ వైజ్ ఫ్యాకల్టీ బట్టి టెస్ట్ అనమాట. ట్రేడ్ వైజ్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు టెస్ట్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కాపర్, డీజిల్ మెకానిక్లు. అక్కడ మళ్ళీ జోన్స్లో కూడా మళ్ళీ డివిజన్స్ ఉంటాయి, సబ్ డివిజన్స్ ఉంటాయి. సబ్ డివిజన్స్లో మళ్ళీ వాళ్ళొక హెడ్ క్వార్టర్స్ పెట్టి వాళ్ళు అక్కడ ఉన్న కోచెస్ వ్యాగన్లో కానీ, లేదంటే మన ఎలక్ట్రికల్ సైడ్లో కానీ, డీజిల్ సైడ్లో కానీ మన పోస్టింగ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ మనం అప్రెంటిస్షిప్ చేయాలి. సో దీనికి ఏమి అక్కడ క్వాలిఫికేషన్ వేసేసరికి దీనికి ఐటీఐ 10th క్లాస్లో మినిమం 50% ఉంటే చాలు. అండ్ ఐటీఐలో 60% ఉంటే చాలు, 60%. సో ఎన్టీసీ సర్టిఫికేట్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మన ఎన్ఏపిఎస్లో న్యాప్స్లో రిజిస్ట్రేషన్ అవుతాం. 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయిపోగానే మనకి ఎగ్జామ్ అయి కంప్లీట్ అవ్వగానే మనకి ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. సో నియర్లీ మనం 18 జోన్స్లో ఇంచుమించు 2-4,000 అంటే ఇంచుమించు 70,000 పోస్టుల నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 90,000 పోస్టుల వరకు కూడా ఎవ్రీ ఇయర్ తీయడం జరుగుతుంది. అయితే ఇది ఎలాగా సార్, ఏ డేట్లో చేస్తారు? మ్యాక్సిమం అప్రెంటిస్షిప్ ఎకనామిక్ ఇయర్ అంతా కూడా జూలై, ఆగస్టులోకి అవుతుంది. కానీ కొన్ని జోన్స్ అయితే వాళ్ళు ముందుగానే రిక్వైర్మెంట్ తీసుకుంటారు. ఎవ్రీ 1 మంత్కి ఒక్కొక్క రైల్వే జోన్ వాళ్ళు నోటిఫికేషన్ చేస్తున్నారంటే 18 జోన్స్ అంటే ఒక్కొక్క నెలలో అయితే 2-3 రైల్వే జోన్స్ వరకు నోటిఫికేషన్ తీయచ్చు. మనకి ఏ జోన్ మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇంకో డౌట్, సార్ మన ఆంధ్ర వాళ్ళం కదా ఎక్కడైనా చేయొచ్చు అంటే మీరు ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేయొచ్చు. దీనికి అలాంటివి ఉండవు. ఏదైనా సరే మీకు డిపెండ్ అపాన్ ద మెరిట్.
బట్ దీనికి ఏం రిటర్న్ ఎగ్జామ్ ఉండవు. అన్ని జోన్స్ కూడా డిఫరెంట్ వాళ్ళ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళు ఇస్తారు. మీరు మార్క్స్ అప్లోడింగ్ అయ్యాక ఫిజికల్ మెరిట్ లిస్ట్ పెడతారు వాడు. అప్పుడు మీరు పలానా జోన్కి రమ్మంటారు, వాళ్ళు డివిజన్లోకి వెళ్ళమంటారు. అక్కడికి మీ మెరిట్ లిస్ట్ బట్టి మీరు వెళ్ళి ఒక ఒరిజినల్స్ అన్నీ కూడా మన డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. మీరు సెలెక్ట్ అయితే వెంటనే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. పోస్టింగ్స్ కూడా వాళ్ళు జోన్స్ బట్టి, దాంట్లో డివిజన్స్ బట్టి, డివిజన్స్లో ఉన్న వేకెన్సీస్ బట్టి మనకు ట్రేడ్కి ఏమున్నాయో వాళ్ళు ఇస్తారన్నమాట. సో ఇవే కాకుండా మనకి ఇండియన్ రైల్వేలో జోన్స్ పరంగా కాకుండా కోచ్ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి, ఎక్కడైతే మనం ప్యాసింజర్స్ ఎక్కే కోచెస్ తయారవుతాయో. మోస్ట్ బాగా పాత్ర ఏంటంటే ఐసీఎఫ్ కోచ్, ఇది చెన్నైలో ఉంటే పెరంబల్లో. ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ తెస్తాడు. ఏదైతే ఇప్పుడు మన పాత కోచెస్ ఉన్నాయి, ఇప్పుడు రెడ్ కలర్ కోచెస్ అన్నీ కూడా ఎల్హెచ్బి కోచెస్, ఏమో కపుర్తలలో తయారవుతున్నాయి. కపుర్తల పంజాబ్లో ఉంది. ఇది కాకుండా ప్రైవేట్గా ఇది టిటాగర్లో కూడా తయారవుతున్నాయి. ఇది ప్రైవేట్ వాళ్ళు. ఇది కాకుండా రీసెంట్గా మరాఠావాడ అని చెప్పి కోచ్ ఫ్యాక్టరీ లాతూర్ మహారాష్ట్రలో కూడా పెట్టారు. అండ్ బెంగళూరులో కూడా మోడర్న్ రైల్వే కోచెస్ తయారవుతున్నాయి. అండ్ మెయిన్ ఇవి అండ్ ఇంకా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ కాజీపేటలో కూడా ప్రపోజల్ ఇచ్చింది. ఇంకా ప్రపోజల్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడున్న రైల్వే మినిస్టర్ అన్నింటిలో యాక్టివ్గా ఉంటున్నాడు ఆయన, అశ్విని గారు. ఆయన ఏంటంటే ప్రపోజల్స్ పెట్టి ఆయన ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఉన్న ఈ 7-8 కోచ్ ఫ్యాక్టరీస్లో కూడా ఎంత కాదనుకున్నా ఒక 500 నుంచి 1000 మంది ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ తీసుకుంటారు. వీటిలో ఒక 10,000 మంది పోస్టులు చూసుకున్నా మనకి ఇంచుమించు ఎవ్రీ ఇయర్ రైల్వేలో 1,00,000 పోస్టుల వరకు కూడా చేస్తారు ఎవ్రీ ఇయర్. దీనికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 17 నుంచి 24 వరకు ఉంటుంది. దీనికి అప్రెంటిస్షిప్ పోర్టల్ ప్రకారంగా ఐటీ కంప్లీట్ అయిపోగానే మీరు నాప్స్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఎన్ఈసీలో చేయొచ్చు. దీనికి వచ్చేసరికి శాలరీ యాజ్ పర్ ది సెంట్రల్ గవర్నమెంట్ స్టే ఫండ్, సెంట్రల్ వాళ్ళు మనకి యాజ్ పర్ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్లు ఉంటున్నాయి. సో దాని పరంగా అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయొచ్చు. అండ్ రిగార్డింగ్ దీని పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం. అండ్ మీరు వీటికి అంటే మెయిన్ మోటివేషన్ ఏంటంటే నాది కంగారు, మనం ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. దీనికి ఎగ్జామ్ ఫీజెస్ కూడా ఏముండవు, అప్లికేషన్ ఫీజెస్ కూడా అందరికీ ఫ్రీయే. ఓన్లీ జనరల్ కేటగిరీలోనే కొన్ని జోన్స్ వాళ్ళు ఓబీసీ వాళ్ళకి ఒక 100 రూపాయలు ఫీజు పెట్టారు. అది కూడా మనం ఆన్లైన్ త్రూ ప్లాట్ఫామ్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. సో మీరు ప్రతి ఇయర్ అంటే మీరు ఒక 17-18 ఏజ్లో అయినా మీరు ఐటీ కంప్లీట్ అయిపోతుంది. 24 ఇయర్స్ లోపల మీరు అన్నిటికి అప్లై చేసుకుంటాం, మీకు ఏదైనా ఒకటి రాకుండా ఉండదు. సో ఎవరైతే ఇండియన్ రైల్వేలో అప్రెంటిస్షిప్ చేయాలనుకుంటున్నారో ఐటీ కంప్లీట్ అయ్యాక వాళ్ళు మీ యొక్క జోన్స్, మీకు ఏ జోన్స్ అయితే ఒకవేళ మీ రిలేటివ్స్ పలానా దగ్గర ఉన్నారో అక్కడ మీరు ఉండటానికి ఏది కంఫర్ట్ అవన్నీ చూసుకొని నా ఒపీనియన్ బట్టి అయితే మీరు ఇండియాలో ఎక్కడైనా పర్లేదు, ఎక్కడైనా మనకు రైల్వే వర్క్ ఒకలాగా ఉంటుంది. మనకి వర్క్ అన్నీ కూడా ఇదిగా ఉంటుంది కనుక మీరు ఎక్కడ వస్తే ఒకటికి వెళ్ళిపోవడం బెస్ట్. అండ్ అప్లై చేసుకుంటే ఒక ఛానల్ ఎలాగా ఏంటనేది ఇది మాట. సో ప్రెజెంట్ చాలామంది ఏంటంటే నేను సౌత్ సెంట్రల్లోనే ఉన్నాను, సౌత్ సెంట్రల్కి అప్లై చేసుకుంటాను. ఇప్పుడు కొత్తగా మంది సౌత్ కోస్ట్ రైల్వే కూడా వచ్చింది, దీనికి అప్లై చేసుకుంటాను, ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అని అనుకుంటారు. కానీ అది మీ ఇష్టం. బట్ నా సజెషన్ ఏంటంటే ఇండియాలో ఎక్కడ వచ్చినా సరే మీరు వెళ్తే మీకు కూడా ఏంటంటే నాలెడ్జ్ అనేది తిరుగుతూనే వస్తుంది, గెయిన్ చేసుకుంటారు. అప్పుడు మీరు లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు, అంతా కూడా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే.